రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో చికెన్ రైస్ పంపిణీ కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు క్రిస్మస్ సందర్భంగా ఆలయ ఆవరణలో యాచకులకు చికెన్ రైస్ పంపిణీ చేశారు. ఆలయ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇది జరిగిందంటూ హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ నాయకులు చికెన్ రైస్ ప్యాకెట్లని స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, గాయత్రి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో అపచారం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు తమ పుట్టినరోజులతో పాటు క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఆలయ పరిసరాల్లో ఉండే యాచకులకు నిరాశ్రయులకు మాంసాహారంతో కూడి ప్యాకెట్లను పంపిణీ చేశారు. అయితే ఆలయ పరిసరాల్లోకి మాంసాహారం తీసుకెళ్లొద్దనే నిబంధనలు ఉన్నప్పటికీ అందుకు ప్రధాన ఆలయం సమీపంలోకి వెళ్లి మాంసాహారంతో కూడిన ఆహార పొట్లాలను అయితే పంపిణీ చేశారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ నాయకులు ఆలయ పరిసర ప్రాంతాలకు చేరుకొని మాంసాహారంతో కూడిన ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే ఆలయ ప్రాంగణంలో మతానికి చెందిన మాంసాహారం ప్యాకెట్లను యథేచ్ఛగా పంపిణీ చేసినా కూడా ఆలయ యంత్రాంగం గమనించకపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై ఇటు హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. జరిగిన సంఘటనపై ఆలయ యువతో పాటు పోలీసులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల రాజన్న ఆలయంలో రోజుకో వివాదం వెలుగు చూడడంతో ఆలయ ప్రతిష్ట మసకబారుతోందనే చెప్పవచ్చు. కోడల పంపిణీలో అక్రమాలతో పాటు సీఎం పర్యటన సందర్భంగా భోజనాలకు పెద్ద ఎత్తున రాజన్న నిధులు వెచ్చించారనే వివాదాలు సమసిపోకముందే ఆలయ ప్రాంగణంలో తాజాగా జరిగిన ఈ అన్యమత ప్రచారణ ఘటనతో మరోసారి రాజన్న ఆలయం వార్తలో నిలుస్తుంది. ప్రస్తుతానికైతే ఆలయ ప్రాంగణంలో మాంసాహారం పంపిణీ చేసిన ప్రదేశాల్లో శుద్ధి చేసే ప్రక్రియనైతే దేవస్థానం సిబ్బంది చేపట్టారు. మొత్తానికి జరిగిన ఘటనపై ఆలయ యంత్రాంగం మరియు పోలీసులు ఈ ఘటనకు బాధ్యులను గుర్తించి ఎలాంటి చర్యలు తీసుకుంటారో అయితే వేచి చూడాలి. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ రాజు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అధికారులు మరి ఏం ఉద్యోగం నిర్వాహకం వెల్లదీస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది. ఈరోజు క్రిస్మస్ పేరు మీద మరి అన్య మతస్థులు మరి హిందూ దేవాలయం అంటే పవిత్ర దేవాలయంలో మరి చికెన్తో కూడిన భోజనాలు మరి వంట చేయించి ఇక్కడ స్వయాన లడ్డు కౌంటర్ దగ్గర దేవాలయ ప్రాంగణంలో తీసుకొచ్చి భక్తులకు పంపిణీ చేస్తున్నా కూడా కనీసం సెక్యూరిటీ సిబ్బంది కానీ ఆలయ సిబ్బంది కానీ ఒక్కరు కూడా దాన్ని పట్టించుకున్న పాపనవ్వలేదు. మరి దేవాలయ పవిత్రను దెబ్బేయడానికి ఎందుకు ఇంత ప్రయత్నం చేస్తున్నారో అసలు అర్థం కావట్లేదు. ఈ ఉద్యోగుల యొక్క తీరు మరి కేవలం ఉద్యోగం చేసి జీతాలు తీసుకోవడానికైనా లేకుంటే స్వామివారి యొక్క ప్రతిష్టాన్ని స్వామివారి యొక్క పవిత్రతను కాపాడడానికి మరి మీరు చేస్తున్నటువంటి సేవలు మరి మాకైతే అర్థం కాని పరిస్థితి. స్వయాన మరి ఒక అన్యమత ప్రచారణ జరుగుతూ మరి నాన్ వెజ్తో కూడిన వంటలు ఇక్కడ మరి భక్తులకు పంచేటువంటి ప్రయత్నం, ఇటువంటి సిగ్గుమల్ల చర్యలు జరుగుతూ ఉన్నా కూడా దేవాలయ అధికారుల నిర్లక్ష్యం. మొన్నటికి మనం కోడలు అమ్ముకునే విషయంలో కానీ 32,000 రూపాయల భోజనం విషయంలో కానీ ఇలా అన్ని మతస్థులు స్వయాన నాన్ వెజ్ వంటకాలు తీసుకొచ్చి దేవాలయంలో పంపకాలు చేస్తున్నా కూడా ఈ దేవాలయ తీరు మారడం లేదు.